అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప నగరం ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తయింది. 2005లో కడప నగరం ఏర్పడింది. ఇప్పటికీ 20 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఈ రోజునటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు కడపలో జరిగినటువంటి అవినీతి పైన మొత్తం వెలికి తీస్తాం, రెడ్ బుక్లో నోట్ చేశాం. ఈ రెడ్ బుక్ ఆధారంగా కడపలో జరిగినటువంటి అనేకమైనటువంటి అవినీతి, భూములు కానీ, లేకపోతే ఇండ్ల ట్యాక్స్ పట్ల కానీ, లేకపోతే వాటర్ దీని మీద కానీ, కడపలో అభివృద్ధి పనుల్లో జరిగినటువంటి అవినీతి కానీ, వీటన్నిటిపైన సమగ్రమైనటువంటి విచారణ చేసి తర్వాత ఇక్కడ ఒక 30-35 సంవత్సరాల నుంచి కొంతమంది అధికారులు, అంటే పంచాయతీ దగ్గర నుంచి మున్సిపాలిటీ దగ్గర నుంచి నేటి కార్పొరేషన్ 20 సంవత్సరాలలో పూర్తిగా ఇక్కడే వాళ్ళ సర్వీస్ అంతా ఇక్కడే పనిచేశారు. ఒక్కొక్కరు దాదాపు 100 కోట్ల లేక వెళ్ళిపోయారనేటువంటి చర్చ, ఒక సీరియస్ అయిన చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు వాళ్ళని ఇక్కడ కాపాడుతూ ఉన్నది పాలకవర్గం, ఎందుకే వాళ్ళని ఇక్కడ నిలబెట్టుకొని ఉన్నది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఆధారాలతోటి మేము కాపీని కూడా తయారు చేయడం జరిగింది. కడప నగరంలో ఈ రాష్ట్రానికి లేకపోతే ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి మహానాడు కడపలో పెట్టాలని చెప్పి నిర్ణయించారు. కడప నగరంలో ప్రక్షాళన చేయకుండా, కడప జిల్లాలో జరిగినటువంటి భూమాఫియాను ప్రక్షాళన చేయకుండా, భూములను తిరిగి లాక్కోకుండా, కడప నగరంలో జరిగినటువంటి అవినీతిని వెలికి తీయకుండా ఇక్కడ మహానాడు జరపడం అనేటువంటిది కడప నగర ప్రజలకు ద్రోహం చేయడం తప్ప మరొకటి కాదు. అందుకని రెడ్ బుక్ అబద్ధం చెప్పిందన్న చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు చెప్పాలి. లేకపోతే మహానాడు లోపల సిట్టును వేసి మొత్తం సమగ్రమైనటువంటి ఎంక్వైరీ జరిపి వీటన్నింటినీ ప్రక్షాళన చేస్తామనేటువంటి మాట అయినా ఇవ్వాలి. అటు జరగకపోతే ఖచ్చితంగా మహానాడు సందర్భంగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఖచ్చితంగా నిరసన కార్యక్రమాన్ని చేస్తాం. ఆ రకంగా వెంటనే శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత పుత్త చైతన్య గారు, మాధవరెడ్డి గారు జోక్యం చేసుకొని సిట్టును ఏర్పాటు చేసే రకంగా చర్యలు తీసుకోవాలి. కడప నగరంలో 5,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. అది భూమి మాఫియా ద్వారా కానీ, లేకపోతే పన్నుల రూపంలో కానీ, గ్రాంట్స్ రూపంలో కానీ, కడప ప్రజలు కట్టేటువంటి ఇంటి ట్యాక్స్ రూపంలో కానీ, రకరకాల పద్ధతుల్లో ప్రజల నుంచి ముక్కుబిండి 5,000 కోట్ల రూపాయలకు పైబడే పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగింది. దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని చెప్పి లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడును, పవన్ కళ్యాణ్ గారిని మేము విజ్ఞప్తి చేస్తాను. ఆ రకంగా జరగకపోతే మహానాడు సందర్భంగా ఖచ్చితంగా నిరసన కార్యక్రమాల్ని చేయాలని చెప్పి